టెక్నాలజీకి సంబంధించి కానీ ఆ రిమోట్ యుద్ధంలో భారత్ ఎలా వ్యవహరించిందో అన్నీ మాట్లాడుకున్నాం. అయితే ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఆగిపోయిందన్నటువంటి వార్తలు, లేకపోతే రెండు రక్షణ దళాలకు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు అక్కడ ఉన్నటువంటి సభ్యులు మాట్లాడుకోవడం, సో అదంతా క్లియర్ కట్గా జరిగింది అన్నటువంటి వాదన బీజేపీ వినిపిస్తున్నా, ఒక రకంగా అసంతృప్తి ఉంది అన్నటువంటి సందర్భాల్లో కూడా మనం మాట్లాడుకున్నాం. ఎందుకు భారత్ అలా వ్యవహరించాల్సి వచ్చింది, యుద్ధం సరైన సమయమా, ఆపడం సరైన సమయమా, లేకపోతే కంటిన్యూ అవుతుందా, ఒక క్లారిటీ ఇచ్చిందని కూడా మనం మాట్లాడుకున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ చాలా కీలకంగా ఇక్కడ అక్కడ జరిగిన తప్పుల్ని, లేకపోతే ట్రంప్ మధ్యవర్తిత్వానికి సంబంధించి చాలా అంశాలు మాట్లాడుతుంది. సో నిన్న రేవంత్ రెడ్డి తీరు మాట్లాడినటువంటి సందర్భాలు, ఇందిరమ్మ ఉండటం, లేకపోతే రూపాయి నోటికి చెల్లినటువంటి మోదీని విమర్శించడం, ఇవన్నీ కూడా ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందంటారు? ఇప్పుడు రాజశేఖర్ గారిలో ఉన్న శివరాజ్ యాదవ్, వెంకరెడ్డి గారు అందరికీ కూడా నమస్కారం. ఒక విషయం ఏంటంటే, యుద్ధం మొదలయ్యేటప్పుడు రేవంత్ రెడ్డి గారు మొదలయ్యేటప్పుడు మమ్మల్ని అఖిల పక్షం పెట్టారు, అందరితో మాట్లాడారు, చేసారు. అంటే ఎప్పుడు కూడా యుద్ధ సన్నాహాలు, యుద్ధం పోయేటప్పుడు ఒక మద్దతు కోరడం అన్నది అది ఏ దేశ రాజకీయాలైనా కూడా ఏ రాజకీయ నీతి ప్రకారం జరుగుతుంది. కానీ యుద్ధం ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు జరగాలన్నప్పుడు అన్ని పార్టీలను పిలిచి మీటింగ్ పెట్టి నేను విధానం చెప్పలేదు. ఒకటి. రెండవది ఏంటంటే, ఇందిరాగాంధీ ఉంటే అట్లా చేద్దాం, రాహుల్ గాంధీ ఇట్లా చేద్దాం, ఇవన్నీ కూడా ఒక విధంగా ఇది వీటికి విలువ ఉండదు. ఎందుకంటే ఇందిరాగాంధీ, నేను ఇప్పుడే అంటే శివరాజ్ గారు కూడా ఇందిరాగాంధీ 1961లో బంగ్లాదేశ్ తర్వాత 93,000 మంది పాకిస్తాన్ దాకా యుద్ధ ఖైదీలుగా ఉంటారు. 72లో సిమ్లా ఆగింది. ఆ సిమ్లా అగ్రిమెంట్ అప్పుడు అన్ని అవకాశాలు మన చేతులు, వాళ్ళు 93,000 మంది వాళ్ళ సైనికులను తీసుకోవాల్సిన పరిస్థితి. అప్పుడు కూడా ఏమైంది, సిమ్లా అగ్రిమెంట్ లో కేవలం అది బైలాటరల్, అంటే అది ఇంటర్నేషనల్ ఇష్యూ కాకుండా అది మన దేశ సమస్య. అప్పటికే బట్టి ఉంటే ఈ పిఓకి నిజంగా ఇప్పుడు రెండు ఉంటాయి రాజశేఖర్ గారు. ఒకటేమో ఇంటర్నేషనల్ బార్డర్ అంటారు. ఇంటర్నేషనల్ బార్డర్ అంటే పిఓకి వదిలిపెట్టి మిగతాదంతా పాకిస్తాన్ కు, ఇండియాకు ఇంటర్నేషనల్ అంటే విదేశీ బార్డర్. ఇప్పుడు ఉన్నది ఈ ఇండియా కాశ్మీర్ మధ్య నుండి ఎల్ఓసి, లైన్ ఆఫ్ కంట్రోల్, లేదా ఎల్ఏసి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు. అయితే దీన్నే ఇంటర్నేషనల్ బార్డర్ గానే అన్నా, లేకపోతే మీ దగ్గర ఉన్న మీది, మా దగ్గర ఉన్న మాది, ఏ కాశ్మీర్ ఆ కాశ్మీరు అని ఏమి క్లారిటీ ఇవ్వకుండా కేవలం అది బైలాటరల్ ఇష్యూ, అంటే మా ఇద్దరికి సంబంధించిన ఇష్యూ. అప్పుడు అంత చేయాల్సిన అవసరం లేకుండా, ఎందుకంటే మొత్తం అన్ని ఏది విషయాలన్నీ మన చిత్రం, మన ఆధీనంలో ఉండే. పాకిస్తాన్ ఓడిపోయి ఉన్నది, బంగ్లాదేశ్ విడిపోయి ఉండే, 93,000 మంది యుద్ధ ఖైదీలుగా సైనికుల చేతులు ఉండే. అప్పుడు ఎల్ఓసి అన్నారు, అది అవతల పిఓకే మనకు మధ్య లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది, దాన్ని మన్నించాలని చెప్పడం జరిగింది. అదే ఇంటర్నేషనల్ బార్డర్ అని చెప్పి ఈ విషయం రాకపోయేది. ఒకటి. రెండోది ఏంటంటే, కాంగ్రెస్ పరిపాలన ఉన్నప్పుడే ఈ కాశ్మీరు ఏదైతే రావణ కాస్త మొదలైందో, ఇది కాంగ్రెస్ పరిపాలన. అక్కడ ఈ రెండు పార్టీలు కుమ్మక్కై పాకిస్తాన్ కాశ్మీర్ లో ప్రజలను చాలా దూరం చేసుకొని అనేక విధాలుగా అది అయిన తర్వాతనే అక్కడ ఈ తీవ్రవాదం ఎంటర్ అయి కాశ్మీర్ లో అన్ని విధాల కారణాలు కూడా ఇదైంది. ఇదే శివలాల్ యాదవ్ గారు కూడా చెప్తారు, ఇదే ఇందిరాగాంధీ, ఇదే కాంగ్రెస్ పరిపాలన ఉన్నప్పుడు 5 లక్షల మంది కాశ్మీర్ పండితులను పెద్ద ఎత్తున కాశ్మీర్ నుంచి వెళ్ళి ఎలగొట్టడం జరిగింది. కొన్ని వందల మందిని అక్కడ చంపడం జరిగింది. వాళ్ళు ఇప్పటి వరకు కూడా వాళ్ళు వచ్చే నిరాశ్రయాలుగా ఢిల్లీ, జమ్మూ, మిగతా ప్రాంతాల్లో ఉన్నారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళు అక్కడ. కాబట్టి ఈ కాశ్మీర్ రావణ కాస్త ఇంత పెరగడానికి సక్సెస్ కాంగ్రెస్ పాలన, అక్కడ ఎన్సీ, నేషనల్ కాన్ఫరెన్స్ రెండు కలిసి చేసిన ఈ దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ ఇంత దూరం వచ్చింది. ఇప్పుడు నేనేదో బీజేపీకి అంటగాడడం లేదు, బీజేపీకి సపోర్ట్ చేయడానికి కాదు, నేను చరిత్ర చెప్తున్నా. ఆ తర్వాత జరుగుతున్నది ఏంది, ఇది పెద్ద టెర్రరిస్ట్ వ్యవస్థగా పాకిస్తాన్ ఎప్పుడైతే ఒక ఆయుధంగా ఎన్నుకొని, ఈ ఆయుధాన్నితోని మనకు ఎప్పుడు కూడా 1000 కట్స్ అన్నారంటే 1000 గాయాలు పెట్టాలి, ఆ గాయాల నుంచి రక్తమే చచ్చిపోవాలి, లో ఇంటెన్సివ్ వార్ అంటారు. అంటే పాకిస్తాన్ ఇప్పుడు మనం చేస్తున్నది వారే, అది మిలిటరీయే ఈ రకరకాల రూపకంగా ఈ టెర్రరిస్టులు చేసి ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇది ఇప్పుడు మొన్న వాళ్ళు స్టార్ట్ చేసింది కూడా
ఇప్పటి గవర్నమెంట్ అంటే బీజేపీ గవర్నమెంట్ అనా, లేకపోతే నేను మోడీ అనా, లేకపోతే రాహుల్ గాంధీ అనా, ఇందిరాగాంధీ, ఇది భారతదేశ ప్రభుత్వం రైట్ పాపిరెడ్డి గారు, ఒకటే మనకి అంటే అఖిల పక్షంతో నిర్ణయం తీసుకున్నారా అన్నటువంటి ప్రశ్నలు కూడా నేను రేవంత్ రెడ్డి సంధించారు. అంటే యుద్ధంలో అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి నిజంగా? అయ్యో అది ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ విధంగా అంత అన్యాయంగా మాట్లాడితే నేను చెప్పగలను లేదు. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు. ఆల్ పార్టీ మీటింగ్లు అందరూ కూడా ప్రభుత్వానికి, ఇక్కడ బీజేపీ అనే నేను చెప్పాను, ఇది ఒక దేశ యుద్ధం పరిస్థితి, దేశం అత్యవసరం ఒక క్రిటికల్ పొజిషన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్ పెట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వానికి మీరు ఏది సరి అయిన చర్యో, ఏది మిలిటరీని సంప్రదించి మీ యొక్క అడ్వైజ్ ప్రకారం మీ పోండిని కూడా చెప్పడం జరిగింది. తప్పు. అగ్ర పార్టీ పెట్టినారు, పార్లమెంటరీ పార్టీ పెట్టినారు. ఇప్పుడే అదే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే చాలా మంది ఇప్పుడు విదేశీ ఇప్పుడు మన బృందాలు పోయినాయి, 7 బృందాలు పోయినాయి ఇప్పుడు పార్లమెంటరీ బృందాలు. దానిలో శశిధర్ నుంచి మొదలు పెడితే చాలా మంది కాంగ్రెస్ నాయకులే ఉన్నారు అలా. అట్లా అది కాదు. అది రేవంత్ రెడ్డి ఇండియా కూటమి వాళ్ళు కూడా ఉన్నారు. మనకి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మనకి ఇండియా బీజేపీ పార్టీకి సంబంధించి వెంకటరెడ్డి గారు వచ్చారు. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సార్. రాజశేఖర్ ఒక నీకే చెప్పిన ఇక్కడ ఇది మనం రాజకీయాల గురించి వచ్చితే ఏముండదు. ఇది ఇవాళ దేశ పరిస్థితి, దేశం ఒక విషయంతో ఎదుర్కొన్న పరిస్థితి. కాబట్టి మా కాంగ్రెస్ అట్లా ఉండే, కాంగ్రెసే అన్ని అరిష్టాల కారణం. కాంగ్రెస్ గురించి మాట్లాడితే చాలా విషయాలు మాట్లాడాల్సి వస్తుంది గురించి. కాబట్టి అది ఎత్తుకోవాలి కాదు మంచిది. ఎందుకంటే ఒకసారి చరిత్రను పోయి చూసుకుంటే కాంగ్రెస్ ఎంత దౌర్భాగ్యం చేసిందంటే 26-11 బాంబు ముంబై మీద అటాక్ అయినప్పుడు దాదాపుగా 180 మంది చనిపోయినారు. 2 రోజులు మేహ్యం అంటే పెద్ద పరిస్థితి చేయలేకపోయింది. కనీసం అక్కడ మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు వీళ్ళు అధ్యక్షులు మాట్లాడదు. కానీ ఇవన్నీ ముఖ్య మాటలు. నేను రాజకీయ పార్టీల గొప్పతనం గురించి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ సంబంధం లేదు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం చక్కగా పనిచేస్తున్నారు. చక్కగా దానికి ఉన్న పరిమితుల ప్రకారం అనుకుంటున్నారు. పాపిరెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే.